వెలుగు సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. మధుర సుధారస తారలా యేసు నీ గాన సౌభాగ్యమా. మధుర సుధారస తారలా యేసు నీ గాన సౌభాగ్యమా. యేసు యేసు నీ ప్రేమకే అంకితమా. యేసు యేసు నీ ప్రేమకే అంకితమా. మధుర సుధారస తారలా యేసు నీ గాన సౌభాగ్యమా. విరిగి నలిగిన హృదయార్పణలే నీ ప్రేమ కాంతియే అందంగురమా. విరిగి నలిగిన హృదయార్పణలే నీ ప్రేమ కాంతియే అందంగురమా. నీ కనుల బాష్ప బిందువులే నీ కనుల బాష్ప బిందువులే నా నయన కాంతియై నిండే నా స్వామి. నీ కనుల బాష్ప బిందువులే నా నయన కాంతియై నిండే నా స్వామి. మధుర సుధారస తారలా యేసు నీ గాన సౌభాగ్యమా. మధుర సుధారస తారలా యేసు నీ గాన సౌభాగ్యమా. పరిశుద్ధ యాగమే నీ బలియర్పణై అది ఏ నీ ఆత్మ పరమాత్మా. పరిశుద్ధ యాగమే నీ బలియర్పణై అది ఏ నీ ఆత్మ పరమాత్మా. కనుగొనలేనే నీ ఆత్మ సౌభాగ్యము. కనుగొనలేనే నీ ఆత్మ సౌభాగ్యము. అది మర్మమైగాగే నా స్వామి. కనుగొనలేనే నీ ప్రేమ సౌభాగ్యమై
తాగెనా స్వామి మధుర సుధారస ధారలా యేసు నీ గాన సౌభాగ్యమా మధుర సుధారస ధారలా యేసు నీ గాన సౌభాగ్యమా యేసు యేసు నీ ప్రేమకే అంకితమా యేసు యేసు నీ ప్రేమకే అంకితమా యేసు యేసు నీ ప్రేమకే అంకితమా నీ ప్రేమకే అంకితమా దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే అంతకుముందు మనం ధ్యానించిన రీతిగా ఇంకా 4వ భాగంలో నీతి సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున ఆ తూర్పు దిక్కున ఈ నీతి సూర్యుడు ఉదయిస్తాడని చెప్పి కనిపెట్టారు గుడారాలు కట్టుకున్నారు అక్కడ తూర్పు దిక్కున ఈ సృష్టి యావత్తు నీతి సూర్యుడైన క్రీస్తు కోసం ఎదురు చూస్తుందని వాళ్ళకి తెలుసో తెలియదో మరి ఈ సృష్టి యావత్తు నీతి సూర్యుడైన క్రీస్తు కొరకు ఎదురు చూస్తుందని మరి వాళ్ళకి తెలుసో తెలియదో మరి అసలు వీళ్ళైతే తూర్పు దిక్కు నుండి ప్రభు వస్తాడు అని ఎదురు చూశారండి. ఎదురు చూసి గుడాలు అక్కడ నిర్మించుకున్నారు అందరూ కూడా. తర్వాత అది మనకు తెలుసు. దాని తర్వాత ముందు భాగాల్లో చెప్పాను నేను, యూదా నఫ్తాలి గోత్రాలు అన్నీ కూడా ఆ 3 యూదా జబూలూను నఫ్తాలి 3 గోత్రాలు అది తూర్పు దిక్కుకు ఎదురుగా గుడారాలు కట్టుకున్నారు. వాళ్ళు 3 గుడారాలు కట్టుకొని అక్కడ వాళ్ళు రత్నాల్లో ఒక వరుస రత్నాల్లో 3 రత్నాలు చెక్కబడ్డారు. అంతవరకు ధ్యానించు అన్నీ అది చెప్పట్లేదు ఇప్పుడు నేను. తర్వాత ఆ గుడారాల్లో క్రీస్తు సంపద ఎలా దాచిపెట్టబడిందంటే, అలా దాచిపెట్టబడినటువంటి క్రీస్తు సంపద గుడారాల్లో దాచిపెట్టబడింది. అప్పుడు గుడారాలంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆ గుడారాల్లో, క్రీస్తు శరీరం అనే గుడారాల్లో ఆ సంపద దాచిపెట్టబడింది. అలా కట్టారు గుడారాలలో, ప్రభు కోసం కట్టుకున్నారు ఆ గుడారాలలో. ఈ సంఘం అనేది క్రీస్తు గుడారం, క్రీస్తు శరీరం అనే గుడారం, సంఘం అనేది అది జ్ఞాపకం చేసుకోండి. నేటి కొత్త నిబంధన సంఘం. ఈ గోత్రాలకు ఇచ్చిన ఆశీర్వాదంలో ఏసేపు ఇచ్చిన ఆశీర్వాదం చాలా ప్రశస్తమైంది. ఏసేపు గోత్రం ఒకటి, ఒక యూదా గోత్రం, 2 గోత్రాలు ఎదురెదురు మీద నిలబడ్డాయి. ఒకటి యూదా గోత్రం, ఒకటి ఏసేపు గోత్రం. ఆ యూదా గోత్రం ఏసేపు చాలాసార్లు లెక్కలేని సార్లు చెప్పా, అది కూడా టచ్ చేయలేను. కానీ యూదాకి ఇచ్చిన ఇస్రాయేల్ ఏంటి, ఏసేపు ఇచ్చిన ఆశీర్వాదాలు కూడా టన్నులు వెళ్ళిపోయింది వాక్యం అని చెప్పాలంటే. ఒకటి చెప్తున్నా ఏంటంటే, దాంట్లో పర్వత శ్రేణిలో దాచబడినటువంటి ఆశీర్వాదాలు ఏసేపు గోత్రానికి ఇవ్వండి అంటే, ఆ ఆశీర్వాదాలు ఇప్పుడు మెటీరియల్గా ఏంటి, ఈ ఇశ్రాయేలు దేశం ఎంత ఆశీర్వదించబడిందో, ఎన్ని ఆశీర్వాదాలు ఈ పర్వత శ్రేణుల్లో దాచిపెట్టబడి ఉన్నాయో, ఎటువంటి సంపద దాచిపెట్టబడి ఉందో, అది బయలుపరచబడిందో లేదో తెలియదు, బయలుపరచబడలేదో తెలియదు నాకు. అలా వాళ్ళు పెట్టుకున్నారో కూడా నాకు తెలియదు. అది అటువంటి సంపద ఈ ఇశ్రాయేలు దేశానికి ఇవ్వబడింది. పర్వతాల్లో దాచబడి ఉన్నటువంటి ఆ ఆయిల్, భూమిలో దాచబడినటువంటి ఆయిల్, ఆ తైలం ఇశ్రాయేలు దేశానికి ఇవ్వబడింది. సంపద ఆధ్యాత్మికంగా ఉండి శారీరకంగా 2 రకాలుగా, 2 డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్. ఏసేపుకి ఎలా డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడో, ఆత్మ సంబంధంగా ఇచ్చాడు, శరీర సంబంధంగా ఇచ్చాడు. అలాగే గోత్రాలకి ఆత్మ సంబంధంగా ఇచ్చాడు, శరీర సంబంధంగా ఇచ్చాడు. అటువంటి ఆశీర్వాదాలు వీళ్ళకి ఇవ్వబడ్డాయి. ఇదేంటి ఏసేపుని ఆశీర్వదించి చెప్పిస్తాను కదా మీకు నేను. తర్వాత పురాతన పర్వతాల్లో ఎన్నో ఉన్నాయి అని మీకు చెప్పాను నేను. బంగారు గనులు ఉన్నాయని, వెండి గనులు ఉన్నాయని, అదేంటి ఆ భూమిలో ఆయిల్ ఉందని చెప్పి
2-3 సార్లు చెప్పాను విషయం, ఈ ముందు భాగాలు కూడా చెప్పాను నేను. తర్వాత ప్రభు అంటున్నాడు ఇశ్రాయేలుతో, దాని ముందు భాగం చెప్పాను ఏంటంటే, నీవు యెహోవా చేతిలో అలంకరించబడినటువంటి భూషణ కిరీటంగా నీవు ఉంటావు, నీ దేవుని చేతిలో రాజకీయ మొగటంగా ఉంటావు. రాజకీయ మొగటంగా, అసలు రాజకీయ మొగటం అంటే దాన్ని ఇప్పటి చెప్పగలిగిన వారెవరు? రాజకీయ మొగటం అంటే అది అసలు ఎలా చెప్తాను నేను అసలు ఆ విషయాన్ని ఇప్పుడు నేను ఈ టైంలో నేను ఎలా చెప్పగలను? ఈ సమయంలో ఎన్నో లోతైన సత్య రాజకీయ మొగటంగా చేయబడింది ఇశ్రాయేలు దేశం, ఇశ్రాయేలు గోత్రాలు చేయబడ్డాయి. అందుకంటే ఒక పాయింట్ కూడా చెప్పలేను. కానీ ఇంకో పాయింట్ ఏంటంటే, అది ఇర్మియా 3వ అధ్యాయంలో 19-20 వచనాల్లో రాయబడింది. ఏమని రాయబడిందంటే రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేను ఎట్లు నీకు ఇచ్చేదని అనుకుంటువి. 3వ అధ్యాయం 19-20 వచనాలు. ఇర్మియా రమ్యమైన దేశం, అది చాలా బ్యూటిఫుల్, అంటే అంత బ్యూటిఫుల్ కంట్రీ. అంటే అసలు ఇశ్రాయేల్ గురించి చెప్తారు, లెబనాన్ గురించి చెప్తారు, ఏ దేశం గురించి, ఆస్ట్రేలియా అంటారు, న్యూజిలాండ్ అంటారు, ఏ దేశం చూసినా అబ్బా అంటారు. అక్కడ వెళ్ళొచ్చిన వాళ్ళు, అమెరికా వెళ్ళొచ్చిన వాళ్ళు అసలు ఆ దేశం కంటే వేరే దేశం లేదంటారు ఖచ్చితంగా. అటువంటిది ఇది రమ్యమైన దేశం అంటున్నాడు ప్రభు. ఈ రమ్యమైన దేశం అంటే ఇశ్రాయేల్ దేశం అంత రమ్యమైంది, చూడటానికి అంత ఫలభరితమైంది, రమ్యమైంది, ఫలభరితమైంది. అంత పంట, విస్తారమైన పంట పండేటటువంటి ఆ స్థలాలు, ఆకాశ జలాలు తాగే దేశం. ఆకాశ జలాలు అంటే అసలు సంవత్సరం అంతా కూడా వర్షాలు కుమ్మరించబడతాయి, దారులుగా, వాగుల్లాగా, నీటి సరస్సుల్లాగా వర్షాలు, ఆకాశ జలాలు త్రాగే దేశం ఏ దేశం అంటే అది ద్వితీయోపదేశకాండంలో రాయబడింది. అది ఇశ్రాయేలు దేశం. ద్వితీయోపదేశకాండం చదవండి, అర్థం అవుతుంది దాంట్లో ఎన్ని రాయబడి ఉన్నాయో. నేను డిఫరెన్స్ ఇవ్వలేను, కానీ దాంట్లో అచ్చు గుద్దినట్టుంది. ఆ సంవత్సరం అంతా కూడా నీరు, ఆకాశ జలాలు త్రాగే దేశం ఏంటంటే ఇశ్రాయేలు దేశం అని రాయబడింది. దాంట్లో రాయబడింది ఆ ప్లెజెంట్ ల్యాండ్ అంటే అసలు ఎంత ప్లెజెంట్ అంటే అసలు ఎంతో ఆనందించే దేశం అది. అది ఏం చెప్పాలి, అది రమ్యమైన దేశం. అటువంటి రమ్యమైన దేశాన్ని, ఆ స్వాస్థ్యాన్ని నా బిడ్డలలో ఒక బిడ్డగా, కుమారుడుగా లేక కుమార్తెగా నేను ఉంచుకుని ఆ రమ్య దేశాన్ని నేను నీకు ఎలా ఇస్తాను అనుకున్నావు ఇశ్రాయేలు, నేను నీకు ఎలా ఇస్తాను అనుకున్నావు అంటే ఏంటంటే, అక్కడ మాట్లాడుతున్నాడు ప్రభు, మీ ఇష్టానుసారంగా తిరిగావే, నిన్ను ఒక స్వాస్థ్యంగా పెట్టుకున్నానే, నా రాబడంతా నీవే అనుకున్నానే, నేను శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నిన్ను నాటాను కదా, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటానే నిన్ను, రమ్యమైన ప్రదేశాలు నీకు ఇచ్చాను. ఆ దేశానికి ఇవ్వడానికి నా బిడ్డలలో ఒక బిడ్డగా, కుమారుడుగా నేను ఉంచుకుని ఆ దేశాన్ని నీకు ఎలా ఇస్తాను అనుకుంటున్నావు నువ్వు? అబ్బా ఎటువంటి మాటలు మాట్లాడుతున్నానంటే చూసుకోండి. అంత రాజ్యాలన్నింటిలో కూడా ఆ రాయల్టీ అనే పదానికి తెలుగు మీనింగ్ ఏమో నాకు తెలియదు, కానీ చాలా ఉన్నతమైన పదం అది రాయల్టీ అంటే. అంత దేశాలన్నింటిలో కూడా రాజకీయ పరంగా ఆ దేశం అంత ఉన్నతమైన స్థానాన్ని అలంకరించింది. కారణం ఏంటంటే, దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని ఆ దేశంలో పెట్టడం కాకుండా, ఆ దేశంలో ఆ పుట్టుక మరణ పునరుత్థానాలు పెట్టి ప్రభు ఆ దేశం మీద ఆ రారాజు యొక్క కిరీటం, క్రీస్తు యొక్క కిరీటం ఆ దేశం మీద పెట్టబడటం కాకుండా, రారాజు ఆయనే ఆ దేశానికి కిరీటంగా నిలబడ్డాడు అన్నమాట అర్థం. ఆయన ఆ దేశానికి కిరీటంగా నిలబడ్డాడు. వాళ్ళు చెడు తిరిగినా, ఇష్టానుసారంగా జీవించిన, లోబడకపోయినా సరే, అబ్బా వాళ్ళ జీవితాలు దాని తర్వాత ఎటువంటి శ్రమలు అనుభవించారో, యూదులు ఎటువంటి బాధలు అనుభవించారో, ఏ విధంగా వాళ్ళు తమ జీవితాలు ఎన్ని నష్టపోయినాయో చరిత్ర మనకు ఆధారం చెప్తూ ఉంది. చరిత్ర ఆధారం అనమాట అన్ని చెప్తుంది దాంట్లో కూడా. తర్వాత అందుమంది మళ్ళీ చెప్పాను నేను, వారికి ఉన్న టెక్నాలజీ అంటే ఏ సైంటిస్ట్ కూడా మీరు తెలుసుకోలేడు, మీరు అనుకోవద్దు. నేను పదే చెప్తున్నానంటే, ఏ సైంటిస్ట్ కూడా వారికి ఉన్న టెక్నాలజీ అంటే అటువంటి టెక్నాలజీ ఎక్కడ ఏ దేశంలోనూ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. అటువంటి జ్ఞానం ఏంటంటే, అటువంటి జ్ఞానాత్మది, జ్ఞానం కాదు, జ్ఞాన వివేకానికి మూలమైనటువంటి ఆత్మ వారికి అనుగ్రహించబడింది. వారి ఆ జ్ఞానంలో ఆ యొక్క బ్రెయిన్లో ఆ జ్ఞాన రేఖలు ఆ బ్రెయిన్ తట్టాయన్నమాట అర్థం. అటువంటి స్థానం దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడని చెప్పాలి. ఇప్పుడు ఈ దేశం ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఆ దేవుడు ఎల్షడాయి దేవుడు, ఆ దేవుడు సర్వప్రపంచాన్ని ఏలినటువంటి దేవుడు, సర్వప్రపంచంలో జ్ఞానపు రేఖలు
కుమ్మరించడానికి ఇష్టపడి ప్రభు ఆయన ఇశ్రాయేలు దేశాన్ని ఎన్నుకున్నటువంటి దేవుడు ఆయన. ఆ నేనే జ్ఞానం అన్నటువంటి ప్రభు, ఆ జ్ఞానాత్మ ఆ దేశంలో ప్రజలకు, ఆర్డినరీ మనుషులకు ఇచ్చాడండి దేవుడు. పెద్ద పెద్ద సైంటిస్టులు, గొప్ప వంశానికి చెందినటువంటి వాళ్ళు కాకపోయినా సరే, ఆర్డినరీ సామాన్యమైన మానవుడు కూడా అంత ఉన్నతమైన స్థాయిలో తీర్చిదిద్దబడ్డారు. కారణం ఏంటంటే అది కారణం అనమాట. అర్థం వాళ్ళు ఉపయోగించే మెథడ్స్, లేటెస్ట్ మెథడ్స్ అంటే నేను చాలా చదివానంటే నేను టీవీలో కానీ కొన్ని బుక్స్లో కానీ నేను చాలా చదివాను. అవి ఎక్స్ప్లెయిన్ చేయలేను, నేను ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అటువంటివి నేను చదివాను వాళ్ళ గురించి కూడా. అసలు ఆకాశంలో మెరుపులు మెరిసి భూభాగాలు ఎలా కప్పుతాయండి? అది ఎలా రాయబడి ఉంది? ఏబులో రాయబడి ఉంది. ఆకాశంలో మెరుపులు మెరిపి ఆ కృప భూమి యొక్క, సముద్రం యొక్క అడుగు భాగాల్లో కప్పినట్టు వాక్యం రాయబడి ఉంది. నేను ఇంటిమంటే చెప్పట్లేదు. అలాగే దేవుని యొక్క జ్ఞానం యొక్క ఆ స్థాయి ఒమ్నిసెయింట్ అంటే ఆ జ్ఞానం ఇశ్రాయేల్ జీవితాలని, ఇశ్రాయేల్ యొక్క హృదయాల్ని ఆ జ్ఞానం, ఆ పరిశుద్ధమైన జ్ఞానం వారిని చుట్టేసింది. అలాగే నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క నేనే జ్ఞానము అన్నాడు ఆయన ప్రభు. ఆయన కల్వరిలో ఆ విమోచన మార్గం గ్రహించుకునే కొలది, విమోచన మార్గం ఆత్మకి ఇప్పారే కలది ఆ జ్ఞానం ఆత్మకి ఇవ్వబడింది. విమోచన మార్గంలో ప్రభుని స్తుతించే కొలది, విమోచన మార్గంలో దేవుని కీర్తించే కొలది ఆ జ్ఞానం ఆత్మకు అందించబడింది. విమోచన మార్గాన్ని కీర్తించలేని హృదయం ఆ జ్ఞానాత్మక వారికి ఇవ్వబడలేదు. చిన్నాటితోనే తృప్తి చెందాలి, అంతే. చిన్నాటితోనే తృప్తి చెందాలి. ఉన్నతమైన మార్గాల్లో నిలబడలేకపోయారు ఎంతమందిని గురించి చూశాను నేను. నాకు అన్నీ తెలుసని కాదు, నాకు ఏమీ తెలియదు చెప్పాలంటే. దేవుని బట్టి, వాక్యాన్ని బట్టి తెలుసు, కానీ జనరల్ నాలెడ్జ్ కానీ లేకపోతే అవి చదివి సంబంధించిన జ్ఞానం కానీ నాకు తెలియదు. నాకు తెలిసింది ఒక్కటి ఏంటంటే బైబిల్లో ఉన్న జ్ఞానం అది పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వని జ్ఞానం అయి ఉండాలి. బిబ్లికల్ నాలెడ్జ్ అంటే అది 10 సార్లు 100 సార్లు బైబిల్ చదివితే వచ్చే జ్ఞానం కాదు. అది ఆ జ్ఞానం గురించి మాట్లాడట్లా నేను. ఈ జ్ఞానం ఆత్మకు సంబంధించిన జ్ఞానం, ఆత్మ విప్పారి జ్ఞానం, ఆత్మ బయలుపరిచే జ్ఞానం, ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలో నడిపించే జ్ఞానం, సర్వసత్యంలోని మన హృదయాలను నిలబెట్టి తన ఆత్మచేత అభిషేకించే జ్ఞానం. ఈ జ్ఞాన రేఖలు పరిశుద్ధుల హృదయాల్లో ప్రకాశిస్తాయి. పూర్వీకుల్లో ఇశ్రాయేలులో ప్రకాశించడం మాత్రమే కాదు, క్రీస్తు విమోచన మార్గంలో పరిశుద్ధుల హృదయాల్లో ప్రకాశించే జ్ఞానం. ఆ జ్ఞానం ఏంటంటే ఆత్మకి ఇవ్వబడుతుంది. ఆత్మలు వివేచన, ఒక వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో, ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు అనేది ఆత్మకి అనుగ్రహించబడుతుంది. ఆత్మల వివేచన అది పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి స్థానం. అది దేవుడు కొంతమందికి ఇచ్చాడు, అందరికీ ఇవ్వలేదు. అది ఎన్నో వరాలు ఉన్నాయి, కొన్ని వరాలు ఉపయోగించుకుంటాం. ఎన్నో వరాలు దాచిపెట్టబడి ఉన్నాయి దేవుని గ్రంథంలో, ఎన్నో వరాలు ఉన్నాయి దేవుని గ్రంథంలో. ఈ వరాలు గురించి ఇప్పుడు కూడా ఆ విషయాలు కూడా ఇప్పుడు నేను చెప్పలేను ఆ విషయం గురించి. తర్వాత అటువంటి ప్రదేశం అటువంటి ప్రదేశంలో ఎంత ఫెర్టైల్ ల్యాండ్ అంటే అసలు ఎంతో సారవంతమైనటువంటి భూమి అది, ఆ దేశం. అటువంటి దేశం పేరేంటంటే హెబ్రోన్ రాయబడింది. ఈ హెబ్రోన్ని ఈ పూర్తిలేనేమో ఈ సబ్జెక్ట్ నేను. హెబ్రోను సంఖ్యాకాండం 13:11 వారిని పారాన అరణ్యం నుండి పంపెను అని రాయబడింది. హెబ్రోన్కి ఎప్పుడు పంపించాడు దేవుడు? ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు కొన్ని చలాలు తిరిగిన తర్వాత తిరిగి హెబ్రోన్ అనే ప్రదేశానికి పంపించాడు. ఎవరిని పంపించాడు? 12 గోత్రాల్లో పెద్దల్ని, ప్రాముఖ్యమైనటువంటి వారిని హెబ్రోన్ ఎలా ఉంటుందో వెళ్ళి చూసి రమ్మని వాళ్ళని పంపించాడు దేవుడు. హెబ్రోన్ ప్రదేశం ఏంటంటే పాత నిబంధనలో ఎంత ప్రాముఖ్యమైందో నూతన నిబంధనలు కూడా అంత ప్రాముఖ్యమైనది హెబ్రోన్ ప్రదేశం ఇశ్రాయేల్ యొక్క యెరూషలేముకి క్యాపిటల్ సిటీ. హెబ్రోన్ అనేది అంత ముఖ్యమైన ప్రదేశం. అది ఎప్పుడో కట్టబడింది. ఈ హెబ్రోన్ పట్టణానికి 12 మంది పెద్దలు పంపించారంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు, గోత్రాల్లో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి వాళ్ళు. మామూలు పంపితే ఏమైనా అబద్ధాలు చెప్తారని చెప్పి పెద్దలను పంపించాడు ఆయన. మోషే అంటే చాలా ఉన్నతమైన స్థానంలో చెందినటువంటి పెద్దలు, అంటే ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు అన్నమాట అర్థం. పంపించాడు. ఎక్కడి నుంచి పంపించాడు? పారాన్ అరణ్యం నుండి పంపించాడు. పారాన్ అరణ్యం అందరికీ మనకి తెలుసు, బైబిల్ చదివే వాళ్ళకి పారాన్ అరణ్యం అంటే ఏంటో కూడా అందరూ తెలుసు. దాని హగరు బెయేర్షెబా అరణ్యానికి తర్వాత పారాన్ అరణ్యంలో తన గుడారాన్ని కట్టుద్ది. బెయేర్షెబా అరణ్యంలో కారడవుల్లో ఎలా తిరుగులాడిందంటే, సబ్జెక్ట్ ఎక్కువ చెప్పలేను కాబట్టి, కారడవుల్లో ఎలా తిరిగిందంటే నీటి ఊట లేని స్థలం, జీవపూటలు కాదు, నీటి ఊటలే లేని స్థలం, కారు అడవి మనిషి సంచారం లేని స్థలంలో ఆ బిడ్డను ఎత్తుకుని ఏడ్చుకుంటూ అరణ్యంలో తిరిగింది. తనకు తెలిసింది అబ్రహాము శారా తెలుసు, అబ్రహాం దేవుడు తెలుసు తనకి. అబ్రహాం దేవుడు ఉన్నాడని సంగతి ఆమె తెలుసు, అది ఒక్కడే ఆమె తెలిసింది. అబ్రహాం దేవుడా అనుకుంది, నువ్వెక్కడున్నావు అనుకుంది.
నువ్వు ఎక్కడున్నావు అబ్రహాము దేవుడా, నా దేవుడు అంటే అంత అంత ప్రేమ చూపించింది అబ్రహాము దేవుడు అంటే. తన యజమాని యొక్క దేవుడు అబ్రహాం దేవుడు అని ఈ హగర్కి బాగా తెలుసు. అదొక్కడే తనకు తెలిసింది, ఇంకేం తెలియదు. వెళ్ళగొట్టబడింది అరణ్యంలోకి. తర్వాత అబ్రహాం ఎంత బతిమలాడుకున్నాడో హగరు గురించి, హగరు ఎంత ఏడ్చిందో, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి, అన్నీ కూడా ఏకమైపోయాయి. ప్రభు కన్నులు ఆ హగరును చూసాయి. నన్ను చూచిన కన్నులు నేను చూచాను కదా అనుకుని పేరు పెట్టింది. అక్కడ పేరు పెట్టింది. ఆ సబ్జెక్ట్లో కూడా వెళ్ళింది నేను ఇప్పుడు. అప్పుడు అంటే అర్థం ఏంటంటే, ఆ ఊటలు ఎప్పుడైతే ఆమె కళ్ళల్లో ఆ జీవం ప్రకాశించిందో, ప్రభు యొక్క ఆ వెలుగు ప్రకాశించిందో, అక్కడ నీటి ఊటలు పుట్టాయి. ఆ నీటి ఊటలు జీవ పూటలుగా మారిపోయాయి తన జీవితానికి. నీటి ఊటలు ఆ పారాన అరణ్యంలో పుట్టడం మాత్రమే కాదు, పారాన అరణ్యంలో బెయేర్షెబా అరణ్యంలో పుట్టినటువంటి ఊటలు అవి పారాన అరణ్యానికి వచ్చేపాటికి జీవ పూటలుగా మారిపోయినాయి. అంటే అర్థం ఏంటంటే, ఈ హెబ్రోన్ అనేది దీనికి ఒక పక్క ఐగుప్తు దేశం, ఒక పక్క సిరియా దేశం అని చెప్పాను. ఈ ఇశ్రాయేల్కి చుట్టూ దేశాలు ఎన్ని ఉన్నాయంటే, ఒక పక్క లెబనాన్ ఉంది, ఒక పక్క ఐగుప్తు ఉంది, ఒక పక్క సిరియా ఉంది అని చెప్పాను మీకు నేను. కానీ అప్పటికి దేశాలు ఇంకా అభివృద్ధి చెందలేదు. ఐగుప్తు దాటి తను ఈ యొక్క కానాను నుంచి అబ్రహాముతో ఉండి ఐగుప్తు దేశానికి ప్రయాణమైంది. ఐగుప్తు దేశం పారాన్ అరణ్యం అనేది ఒక ముందుకెళ్తే అదేంటి హెబ్రోనే, అంటే అంత దగ్గరలో ఉందన్నమాట. బార్డర్లో ఉంది. తను ఏం చేసింది, బెయేర్షెబాలో గుడారాన్ని కట్టింది. ఏం గుడారం కట్టింది వేసింది బెయేర్షెబాలో. దాని తర్వాత తన కుమారునికి ఐగుప్తు దేశం నుంచి ఒక స్త్రీని తీసుకొచ్చి వివాహం చేసి పారాను అరణ్యంలో అని రాయబడి ఉంది. మీరు బైబిల్ చూడండి. పారాను అరణ్యంలో అక్కడ గుడారాన్ని కట్టినట్టు లేదు, కానీ ఆమె అక్కడ నివాసం ఉంది. అంటే అర్థం ఏంటంటే, అక్కడ గుడారాలు కట్టబడ్డాయి. ఒక బైబిల్ గ్రంథం రాయబడి ఉంది, కేదారు గుడారాలు అన్న. నేను నల్లని దానిని నేను కేదారు వారి గుడారముల కంటే సౌందర్యవంతురాలను అని రాయబడి ఉంది పరమగీత గ్రంథాలు. కేదారు అనే దానికి అర్థం ఏంటంటే, అంటే ఇష్మాయేలు రెండో కుమారుడు పేరు కేదారు. వాళ్ళు ఏం చేశారు, అక్కడ మామూలు గుడారాలు కట్టలేదు, అక్కడ జంతు చర్మాలను కట్టారు. జంతువులు చంపి జంతు చర్మాలతో గుడారాలు కట్టారు. చాలా వికారమైన గుడారాలు. చూస్తానికి స్వరూపం లేదు, దానికి సొగసు లేదు ఆ యొక్క చర్మానికి. అటువంటి చర్మంతో గుడారాలు కట్టుకున్నారు. లోపల ఎవరున్నారంటే ఈ కుటుంబాలు లోపల దాచిపెట్టబడ్డాయి. అంటే అర్థం ఏంటంటే, ఈ యొక్క హగర్ యొక్క కన్నీరు స్వరూపం లేని సొగసు లేనిటువంటి ఆ గుడారంలో, క్రీస్తుని చూపిస్తే ఆ గుడారంలో తన కన్నీళ్ళు ఆ గుడారాలను దాచిపెట్టబడ్డాయి. ఆమె ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే, అది కారణం. ప్రత్యక్ష గుడారాన్ని కప్పు వేసినప్పుడు పైన ఒక కప్పేస్తారు. ఏంటంటే, అది స్వరూపము లేని సౌసయం లేనటువంటి ఒక కప్పేస్తారు. సముద్ర వచ్చల తోళ్ళు అని ఉంది. మరి ఏ తోడు నాకు తెలియదు, కానీ దానికి స్వరూపము లేదు, సొగసు లేదు. అలాగే ఈమె ఈ గుడారాన్ని సొగసు లేని, సౌందర్యం లేని ఆ జంతు చర్మాలతో బలమైన గుడారం కట్టింది. ఏ జంతువు రాకుండా, ఏ క్రూర ముఖం రాకుండా, లోపల ఆయుధాలు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటే అటువంటి గుడారాన్ని ఎవరు పడద్రోయకుండా బలమైన గుడారాలు కట్టుకుంది ఈ యొక్క హగర్ అన్నమాట అర్థం. ఆ గుడారంలో ఈమె తన కుమారుడైన ఇష్మాయేల్ కోసం కార్చిన కన్నీరు, ఆ బిడ్డను ఎత్తుకుని ఏడ్చుకుంటూ వచ్చిన కన్నీరు ఎక్కడ దాచిపెట్టబడిందంటే ఆ గుడారంలో దాచిపెట్టబడింది. అదే ప్రదేశంలో సమూయేలు నివసిస్తున్నాడు. అది 1 సమూయేలు 20 అధ్యాయం. అంటే అంత ముందు అది ఇంకా ముందు భాగం కాబట్టి అది నేను అంత వివరించలేను. అదే అబీగైల్ కూడా అక్కడే నివసించింది. నేను హగర్ గురించి చెప్తున్నా, అవి ఇప్పుడు చెప్పలేను ఆ విషయాల గురించి. అంటే ఆమె హగర్ ఏం చేసిందంటే, గుడారాన్ని కానానికి ఐగుప్తుకి మధ్యలో గుడారం కట్టింది. ఆ గుడారం ఏంటంటే, మన అపవిత్రతకి బలి అర్పణగా చేయబడినటువంటి క్రీస్తు చూపించబడుతున్నాడు ఆ గుడారం. అటువంటి గుడారం ఇదేంటి ఈ హెబ్రోనికి ఎవరిని పంపించాడంటే, మోషే 12 మంది పెద్దల్ని, గోత్రాల్లో ప్రాముఖ్యమైన వారిని పారాన్ అరణ్యం నుంచి, అంటే వీరున్న స్థలం ఎటువంటి బలమైన స్థలం ఆలోచించుకోండి, బలమైన స్థానాల్లో నుంచి వీళ్ళని పంపించాడు అక్కడికి. ఇంకా ఈ హెబ్రో అనేది పాత నిబంధన గ్రంథంలో చాలా ప్రశస్తంగా నూతన నిలబడింది. ఈ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే 7 సంవత్సరాలు 7 ఏళ్ళు ముందుగా కట్టంటే, సోయన్ అంటే మీకు అంతకుముందు చెప్పా. సోయన్ అంటే
ఐగుప్తు దేశంలో అంటే మోషే అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించాడు అక్కడ. ఎన్ని జరిగించాడు అక్కడ సోయన్ ప్రదేశంలో జరిగించాడు. దానికి ముందు ఏసేవు వెళ్ళాడు అక్కడికి. ఎన్ని అద్భుత ఏసేవులో జ్ఞానం విస్తరించబడింది. అంటే ఒక యూదుని ద్వారా, ఒక జ్యూ అంటే ఈ యూదుని ద్వారా ఈ జ్ఞానం ప్రపంచంలో జ్ఞానం అభివృద్ధి చెందాలి. ప్రపంచంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు అవి ప్రబలమై వ్యాపించాలి. యెహోవా దేవుడు ఎవరు అంటే ఈ ప్రపంచ దేశాలకు తెలియాలి. అలాగా ఈ యేసేవుని ఎన్నుకున్నాడు, అక్కడ మోషేని ఎన్నుకున్నాడు, యెహోషుని ఎన్నుకున్నాడు. అలాగా ప్రవక్తల్ని ప్రభువు ఎన్నుకుని నిలబెట్టాడు అక్కడ దేవుడు. పెద్ద పెద్ద వారు నిలబెట్టాడు ఆయన. ఎందుకంటే ఈ ప్రపంచ దేశం అంతా కూడా, దేశాలన్నీ కూడా ఈ జ్ఞానం దేవుని యొక్క జ్ఞానంతో కట్టబడాలి. దేవుడు ఉద్దేశించాడు ఈ జ్ఞానంతో కట్టబడాలి. అందుకోసం ఇశ్రాయేల్ దేశం ఏంటంటే జ్ఞానానికి మూలమై నిలబడింది, జ్ఞానానికి ప్రతీకగా నిలబడింది ఇశ్రాయేల్ దేశం. శక్తికి, దేవుని యొక్క శక్తికి ప్రతీకగా నిలబడింది ఇశ్రాయేల్ దేశం. ఏదైనా కొత్తది కనుగొందంటే ప్రపంచంలో ఆ ఇశ్రాయేల్ సైంటిస్ట్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఎంతోమంది వచ్చారని నేను కాదంటలేదు. అమెరికాలో 3 మంది ఉన్నారు, ఇండియాలో కూడా అక్కడ ఉన్నారు 3 మంది. కానీ వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు. నేను చెప్పాలంటే వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు. అటువంటి జ్ఞానం, ఆ యొక్క దేవుని యొక్క ఆయనకి జ్ఞానం యొక్క శక్తి, జ్ఞానం యొక్క ప్రభావం ఈ దేశం మీద ప్రభావితమైందనమాట. అర్థం ప్రభావితమైంది. ఆ విధంగా దేవుడు ఇశ్రాయేల్ దేశాన్ని ఎన్నుకున్నాడు. దేవుడు ఆయన వీళ్ళని ఎక్కడి నుంచి పంపించాడు? ఈ పారాన్ అరణ్యం నుంచి పంపించాడు. అంటే వాటి చుట్టుపట్ల ఉన్న ప్రదేశాలు ఎటువంటివి? ఇంకా ముందుకెళ్తే సమూయేలు ముందు భాగాల్లో, ఇప్పుడు సమూయేలు ఎవరు రాలేదు అప్పటికి, చాలా అనుకున్నారు వీళ్ళు. ఎవరు కనబడుతున్నారు? బేర్ష అరణ్యంలో హగర్ కనబడతా ఉంది. అబ్రహాం యొక్క ఇచ్చిన వాగ్దానాలు కనబడుతున్నాయి. అబ్రహాం కనబడుతున్నాడు, దాంట్లో అబ్రహాం యొక్క విశ్వాసం కనబడుతుంది. మోషేకి ఇచ్చిన వాగ్దానాలు కనబడుతున్నాయి. వీటన్నిటిలో ఈ పారాన్ అరణ్యం కప్పబడి ఉంది. వీటన్నిటిలో చుట్టబడి ఉంది పారాన్ అరణ్యం. వీళ్ళకి ఇంకా ఈ జ్ఞానోదయం కలగలేదు. వీళ్ళకి జ్ఞానోదయం కలగలేదు. ఈ 12 గోత్రకర్తలకి జ్ఞానోదయం కలగకుండా తప్పుడు సమాచారాన్ని తీసుకొచ్చి మోషేకి అందిస్తారు. ప్రజలు నిరుత్సాహపడిపోతారు, వీళ్ళని చంపాలని తలుస్తారు. మోషే యెహోషువ మనందరూ బాగా తెలుసు. అప్పుడు ఇక్కడ ఈ యొక్క హెబ్రోన్ ఏంటంటే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల ముందుగా కట్టబడింది. దేనికి ముందుగా కట్టబడింది అంటే సోయన్ కంటే. అంటే ఎంత అడ్వాన్స్డ్లో ఉందో హెబ్రోన్ ఆలోచించండి. ఐగుప్తు దేశంలో సోయన్లో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగినప్పుడు ఈ సోయన్ ప్రదేశం కట్టబడిందో దీనికంటే హెబ్రోన్ ప్రదేశం 7 సంవత్సరాల ముందుగా కట్టబడింది అనమాట అర్థం. అంత అడ్వాన్స్డ్ అంటే అంత జ్ఞానం ఈ ఐగుప్తు దేశంలో దేవుడు ప్రతిష్ఠించాడు. దేవుడు ఈ దేశంలో హెబ్రోన్లో ఏంటంటే ఇది ఇశ్రాయేలుకి సంబంధించింది, తన కుమారుడైన ఇశ్రాయేలుకి సంబంధించింది, తన రాణి అయిన ఇశ్రాయేలుకి సంబంధించింది, తన కుమారుడైన నా బిడలలో అన్నాడు అక్కడ, వారికి సంబంధించింది. అటువంటి సంబంధించిన ప్రదేశాన్ని ఈ గోత్రకర్తలు రిజెక్ట్ చేశారన్నమాట అర్థం. రిజెక్ట్ చేయటం అంటే చాలా భయంకరమైన స్థితి. వాళ్ళు రిజెక్ట్ చేశారంటే అంత ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళు త్రోసివేసి పడేశారు. అవతలని ఉన్నతమైన ప్రభువుని తోసేశారు. ఇప్పుడు జరుగుతున్నదే, సంఘ పరిస్థితుల్లో జరుగుతున్నదే. అంతరాత్మలో ప్రభుని తెలియక, ప్రభు యొక్క స్థానం తెలియక, సంఘం యొక్క ఉన్నతమైన విలువలు తెలియక త్రోసి అవతల ప్రయాసిస్తున్నారంతే. నువ్వు పోతే ఉండు. అటువంటి స్థితిలో నేటి సంఘం యొక్క దుస్థితి ఉందనే విషయాన్ని నేను ఏడుస్తూ చెప్తున్నాను మీ మధ్యలో. ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ప్రభుని ప్రేమించిన వాళ్ళు ఉంటే నేను ఇక్కడే ఉంటాను, ఈ సంఘమే నాది అని ఏడుస్తుంటే అటువంటి వాళ్ళు ఎవరుంటారు లోకంలో, సంఘంలో? ఆలోచించుకోండి. నా ప్రభువే తోసివేయబడ్డాడు, కానీ నా సంఘమే ఈ సంఘం. నా ప్రభు తోసివేయబడ్డాడు కదా, నేను త్రోసివేయబడితే ఏమైంది అనుకునేటటువంటి సభ్యులు ఎవరుంటారండి ఈ లోకంలో? సంఘంలో అటువంటి సభ్యులు ఉంటే దేవుని దృష్టిలో గణపరచబడతారు. వాళ్ళు గణపరచబడుదురు కాక దేవుని దృష్టిలో వారు గణపరచబడుదురు కాక. ఆ వాక్యం ఎక్కడ రాయబడిందని కీర్తన 78వ అధ్యాయంలో 43వ వచనంలో రాయబడి ఉంది. అంటే ఈ హెబ్రోను వాగ్దానాలతో కట్టబడింది, దేవుని స్వరంతో కట్టబడింది, దేవుని ప్లాన్లో ఉంది. ఈ యొక్క హెబ్రోను చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రదేశం. అది అబ్రహాం దగ్గర నుంచి కూడా చెప్పబడుతుంది హెబ్రోన్ ప్రదేశం గురించి కూడా. హెబ్రోన్ గురించి అబ్రహాం దగ్గర నుంచి దాంట్లో ఆదికాండం 18వ అధ్యాయంలో 1-2 వచనాలు. ఆదికాండం 18వ అధ్యాయంలో 1-2 వచనాలు. అబ్రహాము ఎండవేళ ద్వారం దగ్గర కూర్చునేటప్పుడు యెహోవా అతనికి కనపడాను. అది అందరూ తెలుసే వాక్యం. అబ్రహాము 18వ అధ్యాయంలో ఆదికాండం 1-2 వచనాలు. ప్రభువా నేల మట్టుకు సాగిలపడి అంటాడు అక్కడ. నేల మట్టుకు సాగిలపడి, ప్రభువా నువ్వు ఈ దాసునింటి దాటిపోవద్దు,
ఈ దాసుని ఇల్లును దాటిపోవద్దు ప్రభువా, ఈ గుమ్మం దాటి నువ్వు వెళ్ళొద్దు. ఎందుకంటే ప్రభు అడుగుతున్నాడు. ఎప్పుడైతే యెహోవా అతను కనబడ్డాడో సాగిలపడి ప్రభువా నువ్వు దాటిపోక ఇంటిలో నుంచి దాటిపోవద్దు ప్రభువా, నా గృహాన్ని విడిచిపెట్టి నువ్వు దాటిపోవద్దు ప్రభువా. ఎవరైనా ప్రార్థన చేస్తారు ఈ ప్రార్థన? ఎవరైనా ప్రార్థన చేశారండి ఈ ప్రార్థన? ప్రభు మీద ప్రేమతో ఏ వ్యక్తి అయినా ప్రార్థన చేశాడా ఈ ప్రార్థన? ఏ సహోదరి అయినా ప్రార్థన చేయగలిగిందా? ప్రభువా నువ్వు నన్ను దాటిపోవాక, ఈ గృహాన్ని దాటిపోక ప్రభువా నువ్వు అని ప్రభుని బ్రతిమలుకున్న దినాలు మీ జీవితాలు ఎన్ని నిలబడి ఉన్నాయండి? ఎన్ని రోజులు నిలబడి ఉన్నాయి? నీ కోసం, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం. నేను వేరే వాళ్ళని అడగట్లా, స్త్రీలను అడుగుతున్నా. నీ భర్త కోసం, నీ పిల్లల కోసం నువ్వు ఇల్లు దాటిపోవద్దు ప్రభువా. ప్రభు పాదాల మీద పడినా నువ్వు నీ జీవితంలో ఉందా? ఒక గడియ ఉందా? ఒక్క గడియ ఉండడం కాదు, ఒక గడియ చేసిన వాళ్ళు జీవితాంతం చేస్తారు. ఒక్క గడియ ప్రభు సన్నిధిలో వేదన పడిన వారు జీవితాంతం చేస్తారు ఈ ప్రార్థన. ఈ ప్రేమ క్రీస్తు మీద తనకున్న ప్రేమకు సంబంధించింది ఈ యొక్క ప్రార్థన. అటువంటి ప్రార్థన చేసాడు అబ్రహాం దేవుని. హెబ్రోను కిరియత్ అర్బా తర్వాత యూదా వంశస్థుల మన్యంలో నుంచి హెబ్రోను కిరియత్ అర్బాన్ని ఆశ్రయపురంగా చేయబడి. ఇటువంటి ప్రార్థనలు ఎన్నిసార్లు చేసావో ఆ ఆశ్రయపురం నీ గుండెలో నుంచి తీయబడుతుంది. ఆశ్రయపురం నీ ప్రార్థనలో నుంచి బయటికి తీయబడుతుంది. ఆశ్రయపురం అంటే 6 ఆశ్రయపురాల్లో 7వ ఆశ్రయపురం క్రీస్తు. ఈ 6 ఆశ్రయపురాలు కూడా అని తర్వాత చెప్తున్నారు. ఒకటి అసలు ఆశ్రయపురం అంటే ఏంటంటే దాక్కునే ప్రదేశం. నరహంతకుడు, నిర్దోషి అయినటువంటి వ్యక్తి దాక్కునే ప్రదేశం. క్రీస్తుకి మార్గం చూపించేది ఆశ్రయపురం అనేది. నీవు ఈ ప్రార్థన చేయగలిగితే నీ జీవితం ఆశ్రయపురం నీ హృదయంలో కట్టబడుతుంది. అంటే అర్థం ఏంటంటే అనేక మందికి ఆశ్రయించేదానిగా ఉంటావు నువ్వు. ఆ సంఘం అనేది అక్కడ పుట్టుద్ది, నీ గుండెల్లో పుట్టుద్ది సంఘం. ఇక్కడికి పరిగెట్టడానికి కాదు. ఇది వదిలిపెట్టేది, అది వదిలిపెట్టేది, ఇది వదిలిపెట్టేది, అది వదిలిపెట్టేది, ఇక్కడ బాగోలేదు, అక్కడ బాగోలేదు అని పరుగులు తీసేది కాదు సంఘం అనేది. నీ అంతరంగంలో ఆ ప్రేమ క్రీస్తుని బట్టి నీ హృదయంలో పుట్టుద్దేది. ఆ ప్రేమ కనుక నీ హృదయంలో పుట్టకపోతే సేవ చేయలేవు. అలా సేవ చేసే వ్యక్తి సమస్త వ్యక్తుల్ని కూడా ప్రేమతో సమాధానంగా చూడగలుగుతాడు. ఆ వ్యక్తిని వాళ్ళని తోసేసి వీళ్ళని తోసేసి, వీళ్ళు బాగా చెప్తున్నారు నాకంటే వాళ్ళని పట్టించుకోకుండా, వీళ్ళని బాగా ప్రార్థన చేస్తున్నారు వీళ్ళని పట్టించుకోకుండా, క్రీస్తు మహిమని వెతకకుండా, తన మహిమని ఎదుకువాడు సత్యవంతుడు కాదు. కాదు క్రీస్తు మహిమని వెతుకువాడు సత్యవంతుడు. అటువంటి ప్రవర్తన మన జీవితంలో ఉందా అనేది ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి ఒకసారి మన జీవితంలో. ఎటువంటి ప్రభువు అయినా ఒకసారి ఆలోచించుకోండి. యథార్థవంతుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన ప్రధాన యాజకుడు. నీ ప్రధాన యాజకత్వం అక్కడ నిలబడాలి. క్రీస్తు నిర్దోషత్వంలో, క్రీస్తు యథార్థతలో, పరిశుద్ధతలో, నీతిలో నీ ప్రధాన యాజకత్వం క్రీస్తులో అక్కడ నిలబడాలి. నీ యాజకత్వం అంటే నీ విజ్ఞాపన అనేది, నీ ప్రార్థన అనేది యథార్థమైన స్థాయి నిలబడగలిగితేనే ఒక యాజక సేవ నీకు అప్పగించబడుతుంది. యాజకత్వం సేవ దానిలోనే ఆశ్రయపురం నీ హృదయం నుంచి తెరవబడుతుంది. ఈ ఆశ్రయపురం నీ హృదయం నుంచి లేకుండా సంఘాలు కట్టేది ఇంకేం కడతామో మనకే తెలియాలి. దేన్ని బట్టి కడతామో సంఘాలని? ఆత్మను బట్టి, పరిశుద్ధ రక్తాన్ని బట్టి సంఘాన్ని కట్టగలిగితే దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడని సత్యం అది జ్ఞాపకం చేసుకోవాల్సింది. తర్వాత ఇంకా చెప్పలేను కాబట్టి ఇంకా నేను ఈ హెబ్రోన్ అనేది పాత గ్రంథంలో చాలా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే యెరూషలేం దేశానికి ముఖ్య పట్టణం హెబ్రోను. దావీదు రాజు అక్కడ హెబ్రోన్లో నుంచే ఆయన రాజ్యం పరిపాలించినట్లు చూడగలం. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆ దేశ ప్రజలు చాలా బలవంతులని చెప్తా ఉంది. ఎందుకంటే ఆ దేశ ప్రజలు ఎవరంటే వీళ్ళ గురించి కాదు చెప్పేది నేను. హెబ్రోన్లో ఉన్నటువంటి అనాకీయులు వాళ్ళందరూ కూడా చాలా బలవంతులని, అజానుబాహువులని, వాళ్ళు చాలా రాక్షస సమూహంలా ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ ఉన్నారని వాళ్ళ సమాచారం తెచ్చి ప్రజలకి తెలియజెప్తారు. ఎప్పుడైతే ఈ ప్రజలకు తెలియజెప్పారో వీళ్ళు బలహీనపరచబడిపోతారు, తిరుగుబాటు చేస్తారు వీళ్ళు చేసిన పనికి. అది అసలు ఆ మార్గం క్రీస్తు పుట్టుక మరణ పునరుత్థానాలతో నింపడిన మార్గం. అది వాగ్దానాలకి పరిపూర్ణతగా చెప్పబడిన ఆ మార్గం దేవుని ప్రణాళికలో దాచిపెట్టిన ఆ మార్గాన్ని వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఈ ప్రజలకు తెలియజెప్తారు. చాలా పొరపాటు చేస్తారు వీళ్ళు. ఎటువంటి పొరపాటు చేస్తారు? వాగ్దాన ఫలం పొందవలసినటువంటి ఆదేశం, వాగ్దాన ఫలంలో నిలబడినటువంటి ఆదేశం, దాంట్లో ఫలవతమైనటువంటి పంట, భూమి మీద ఎటువంటి పంట ఉందో, ఒక్క ద్రాక్ష గెలను 2 మనుషులు మోసారంటే ఎటువంటి ద్రాక్ష గెల ఉంటుందో ఆలోచించుకోండి. ఒక్క ద్రాక్ష గెలను 2 మనుషులు మోసారు, ఎంత బలమైన గెల ఉంటుందో ఆలోచించుకోండి. మనం చూస్తుంటాం కొన్నిసార్లు ఇశ్రాయేలు ఈ దేశంలో ఈ ద్రాక్ష తోటలో ఈ గెలలు పండించారని
తర్వాత ఈ కొన్ని మనం చూస్తాం ఎంత పెద్ద పెద్ద గెల ఎలాడుతాయండి. మరి ఆ దినాల్లో ఎంత పెద్ద గెల ఉంటుంది, ఇద్దరు దండితో మోసారంటే. అటువంటి ప్రదేశాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వాలని తలంచినప్పుడు ఇక్కడ నిలబడినటువంటి ఈ యొక్క పెద్దవాళ్ళు అంటే ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు తప్పుడు సమాచారం తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద తిరుగుబాటు చేయడానికి వీళ్ళు కారకులు అవుతారు. జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే ఇశ్రాయేలు దేశం ఎంత ఉన్నతమైన దేశమో, ఇశ్రాయేలు దేశం ఎంత ప్రాముఖ్యమైన దేశమో, ఇవన్నీ కూడా ప్రభు అంత దాచిపెట్టి ప్రభు మన చదువుకోవటానికి, మన ఆత్మీయ జీవితం బలపరచబడటానికి, నేటి సంఘం ఆ ఉన్నతమైన స్థాయిలో నిలబడటానికి, సంఘం ఎంత ప్రాముఖ్యమైనదిగా తెలియజెప్పడానికి ప్రభు ఇవన్నీ కూడా ఈ గ్రంథాలు దాచిపెట్టాడు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించను గాక. తండ్రి స్తోత్రాలు, వందనాలు తండ్రి. దయవైడా నీకు వందనాలు నాయన. నమ్మకమైన తండ్రి, నమ్మదైన దేవుడు ప్రభు, నీకు స్తోత్రాలు తండ్రి. మీ నామాన్ని హెచ్చించుకోండి తండ్రి. ప్రభు ఈ వాక్యం తరగని సంపద, తరగని గనులు ప్రభు. ఇవి త్రొవ్వే కొలిది వచ్చే బంగారం తండ్రి, త్రొవ్వే కొలిది పుట్టే రాళ్ళు ప్రభు, విలువైన రాళ్ళు ప్రభు. ఈ సంపద ఈ గ్రంథంలో దాచిపెట్టావే నువ్వు ప్రభు. మేము ఎంతవరకు గ్రహించుకోగలం? ఈ మానవ హృదయం ఎంతవరకు గ్రహించుకోగలదు ప్రభు? మీరు దయ చూపించి తండ్రి, మన్నించండి తండ్రి. మీ ఘనమైన నామానికి అధిక మహిమ తెచ్చుకోండి ప్రభు. ఆశీర్వాదకరంగా మార్చు ప్రభు, ఆశీర్వాదకరంగా మార్చు. మీ ఘనమైన నామం నిత్యం కీర్తించబడటానికి ప్రభు మీరు కృపనిచ్చి తండ్రి, మీరు నడిపించమని ప్రభు ప్రార్థన అంగీకరించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.